నటులంటే జల్సాలకు, విలాసవంతమైన జీవితాలకు లక్షల లక్షలు పారితోషికంతో పాటు క్రేజ్ వంటివి ఉంటాయని అందరూ భావించడం సహజం. అందులో నిజం కూడా ఉంది. కానీ అది కొందరి విషయాల్లో మాత్రమే. కమెడియన్ల విషయానికొస్తే బ్రహ్మానందం ఆస్తుల విలువ 400 కోట్ల దాకా ఉంటుంది. అలీ, సునీల్ ఇలా పలువురు కమెడియన్లు కూడా బాగానే సంపాదించారు. ముందుగా జాగ్రత్త పడ్డారు. ఇక బ్రహ్మానందం కెరీర్ విషయానికొస్తే ఆయన కెరీర్ జంధ్యాల తీసిన ఆహనా పెళ్లంటలో అరగుండు బ్రహ్మానందంగా పేరు మారుమోగిపోయింది. దాంతో చాలా సినిమాలలో కోటా శ్రీనివాసరావు పక్కన ఆయనకు స్థానం ఉండేది. ఇక కమెడియన్లను ప్రోత్సహించిన వారిలో ఈవీవి సత్యనారాయణ, పెద్దవంశీ, అల్లరి రవిబాబు, తేజ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎవరైనా నటుడితో హాస్య ప్రతిభ ఉంటే వెంటనే పిలిచే అవకాశం ఇచ్చేవారు. అలా బాగా పాపులర్ అయిన వారిలో కృష్ణ భగవాన్, లక్ష్మీపతి, ఎల్బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, రాళ్లపల్లి, ఐరన్ లెగ్ శాస్త్రి నుంచి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వరకు ఉన్నారు. కానీ వీరిలో 10 పైసలు వెనకేసుకున్న వారు చాలా చాలా తక్కువే. ఇక మొదట్లో స్టేజ్ నాటకాలలో నటించి పేరు తెచ్చుకున్న హాస్య నటి కల్పన రాయ్ది దీనగాథ. ఆమె 1974లోనే ఓ సీత కథ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. లావుగా తనదైన గోదావరి యాసతో కూడిన డైలాగ్ డెలివరీతో ఆమె కనిపించిన వెంటనే ప్రేక్షకులను నవ్వులతో కితకితలు పెట్టేది. ఆమె తన జీవితంలో ఎందరో దర్శకులు, ఎన్నో తరాల నటీనటులను చూసింది. ఇక ఆమె తన జీవితంలో ఎందరో దర్శక నిర్మాతల చేతుల్లో మోసపోయింది. చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఆమెకు అవకాశం ఇచ్చినా కూడా చాలా మంది కొత్త దర్శకులు, నిర్మాతలు చిన్న చిత్రాలను నిర్మించేవారు ఆమెకిచ్చే రోజుకు 5,000 రూపాయలను కూడా ఎగ్గొట్టేవారు. గట్టిగా అడిగితే బెదిరించి తిప్పుకునేవారు. దీంతో 400కు పైగా చిత్రాలలో నటించిన ఆమెది పూట గడవని స్థితి. తన చివరి రోజుల్లో ఓ అమ్మాయిని పెంచుకుంది. ఆ అమ్మాయి కొన్ని రోజులకే ఎవరితోనూ లేచిపోయింది. మరలా ఒంటరిదైపోయింది. కాకినాడకు చెందిన ఈమె హైదరాబాద్లోని ఇందిరానగర్లో దీనమైన స్థితిలో మరణించింది. ఇక ఈమె తనకు ఆప్తులైన వారితో ఈ మధ్యే 2 ఫ్యాక్టరీలు కట్టించాను అనేది. ఏంటక్క అనంటే ఏం లేదులే నాయనా, ఒకటి షుగర్ ఫ్యాక్టరీ, రెండోది బీపీ ఫ్యాక్టరీ అంటూ కన్నీరు పెట్టుకునేది. ఇక ఆమె షుగర్తో పాటు బీపీతో మంచాన పడి దీనస్థితిలో మరణించింది. అంత్యక్రియలు చేయడానికి నా అనేవారు లేరు. దాంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె దహన సంస్కారాలకు గాను 10,000 విరాళంగా ఇచ్చింది. ఇక 150 చిత్రాల వరకు నటించిన ఐరన్ లెగ్ శాస్త్రిది మరో దీనమైన గాథ. విశ్వనాథ శాస్త్రి అనే ఆయన సినీ ఫీల్డ్ కు కామెడియన్ కావడానికి వచ్చాడు. స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ ఆయనకు ప్రేమ ఖైదీ చిత్రంలో మంచి వేషం ఇచ్చారు. ఆ చిత్రంలో ఆయన ఐరన్ లెగ్ శాస్త్రిగా, పూజారిగా, తనకన్నా సీనియర్ పూజారి అయిన బ్రహ్మానందంతో తన్నులు తినే క్యారెక్టర్లో పరిచయమయ్యాడు. ఈవీవి సత్యనారాయణ ప్రతి చిత్రంలోనూ అతన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ తో పాటు ఆర్థికంగా చేయూతనిద్దామని ట్రై చేసి వేషాలిచ్చారు. కానీ ఒక్కసారిగా ఈవీవి తర్వాత ఆయనకు ఛాన్స్లిచ్చేవారు లేకుండా పోయారు. బ్రాహ్మణుడు, పేదవాడు, మంచి నటుడు అని చూడకుండా ఆయనకు రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టి నిజ జీవితంలో కూడా ఆయనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. ఆకలైతే కేవలం నాన్ వెజ్ ఉంది పంతులు, ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదు అని ఎగతాళి చేసేవారు. కల్పనారాయ్ నుంచి ఐరన్ లెగ్ శాస్త్రి వంటి వారికి తోటి నటీనటులతో కాకుండా జూనియర్ ఆర్టిస్టులు తినే క్యూలలో వెళ్లమనేవారు. ఇక చివరి రోజుల్లో ఐరన్ లెగ్ శాస్త్రి ఫిలిం నగర్ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బంజారా హిల్స్ చెక్ పోస్టుల వద్ద ఎవరైనా 10 రూపాయలుంటే ఇవ్వమని అడుక్కు తినేవాడు. ఆయనకు కూడా షుగర్, బీపీలు వచ్చాయి. ఇక ఇక్కడ ఉండలేక తాను మరణించనున్నానని తెలిసి తనకు జాండీస్ వచ్చినప్పుడు తెలిసినా కూడా వైద్యం చేయించుకునే స్థితి లేక తన స్వస్థలం తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే మరణించాడు. ముందుగా చెప్పినట్లు ఒకప్పుడు జంధ్యాల, పెద్దవంశీ, ఈవీవి సత్యనారాయణ, తేజ, అల్లరి రవిబాబు తప్పితే వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కల్పనారాయ్ చెప్పిన మరో కఠోరమైన వాస్తవం ఏంటంటే తను ఐరన్ లెగ్ శాస్త్రి వంటి దీన స్థితిలో ఉన్నవారిని చూసి అలాంటి పాపులర్ కమెడియన్లను ఏ బృందంగా ఏర్పాటు చేసుకుని తమ తోటి సహచర కమెడియన్ గుండు హనుమంతరావు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రదర్శనలు ఇప్పించారు. వచ్చే లాభాలలో వాటా ఇస్తానన్నాడు. దాంతో అందరూ కష్టపడి రాష్ట్రమంతా తిరిగి పలు ప్రదర్శనలు ఇచ్చారు. చివరకు బాగా సొమ్ము చేసుకున్న గుండు హనుమంతరావు వారికి ఇవ్వాల్సిందే ఇవ్వకుండా నష్టాలొచ్చాయని చెప్పి వారి పారితోషికాలు ఇవ్వలేదట. ఎందరో సినీ పెద్దలకు చెప్పుకున్నా కూడా న్యాయం జరగకపోవడంతో వారు చివరి రోజుల్లో శారీరకంగా, మానసికంగా కూడా కృంగిపోయి దీనంగా మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.